అయిపోయింది. చిల్డ్రన్స్ డే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చింతల్లో ఫుడ్ కార్నివల్ నిర్వహిస్తున్నారనమాట. రేపు స్కూల్లో స్టాల్ పెడుతున్నారు. సో దాంట్లో పాప్కార్న్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో దానికోసం ఇందు రోజే నేను ఒకసారి ఆయిల్ అన్నిటిని పెట్టేసామంటే కనుక రేపు ఈజీగా ఉంటుంది పని అని చెప్పేసి స్టార్ట్ చేశాను. 100 మెంబర్స్ ఉంటారండి. 100 మెంబర్స్కి అసలు ఎన్ని పాప్కార్న్ వేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 1.5 kg తెప్పించాను పాప్కార్న్ అవి సీడ్స్. అసలు నాకు ఎంత బడ్జెట్ వస్తుందో, అసలు నేను ఎంత బడ్జెట్ పెడుతున్నాను, అది ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము మనం కూడా. ఆయిల్ ఒక 2 glasses అండ్ దాంట్లోనే కాస్త సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. సీడ్స్ వేసేద్దాం దాంట్లో. మిక్స్ మొత్తం మిక్స్ చేసేద్దాం. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. నా పాప్కార్న్ స్టాల్ దగ్గర ఒక చిన్న చార్ట్ మీద పాప్కార్న్ అని చెప్పేసి రాసి పెడదాం అనుకుంటున్నాను. సో ఆ ప్రిపరేషన్ ఇది. ఫైనల్లీ మన చార్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. నుంచుని మనమైతే అంత చేయలేం కాబట్టి సో మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా నా చుట్టూతానే పెట్టేశాను. 2 స్టవ్ల మీద 2 పెద్ద గిన్నెలు తీసేసుకొని పాప్కార్న్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. పాప్కార్న్లో ఎక్సెస్ ఆయిల్ వస్తుందేమోనని చెప్పేసి బటర్ పేపర్ అన్ని గిన్నెల్లో కింద వేసేసి పెట్టాను అనమాట. అండ్ స్టవ్ దగ్గర పని నాదే అయితే మా హస్బెండ్ ఏమో అట్లనే ప్యాకింగ్ చేసే పనిలో ఉన్నారు. ప్యాకింగ్ కోసం అయితే చాలా హెల్ప్ చేశారండి ఆయన. సాల్టెడ్ పాప్కార్న్ అయిపోయిన తర్వాత నేను క్యారమెల్ పాప్కార్న్ చేసేద్దామని చేస్తున్నానండి. సో దానికోసమే నేను షుగర్ తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టేసి కాసేపు తిప్పుతూ ఉన్నాను. షుగర్ కొంచెం ఫాస్ట్గా మెల్ట్ అవ్వడం కోసం నేను దానిలో కొద్దిగా వాటర్ వేసాను. అండ్ దాంట్లో కొంచెం బటర్ కూడా వేసామంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. దాంట్లో స్టిక్కీగా అంటుకోకుండా ఉండడం కోసమే మనం ఈ బటర్ వేస్తాం ఇందులో. సో బటర్ వేస్తాను. నేను చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. ఫైనలీ మన క్యారమెల్ రెడీ అండి. సో వీటిని మనం పాప్కార్న్కి యాడ్ చేసేద్దాము. ఇలా తిప్పాలంటే నాకు చాలా టైం పట్టేసిందండి. కాకపోతే కొద్దిగా తక్కువ అయింది చాక్లెట్ సిరప్ అన్నిటి మీద. క్యారమెల్ ఒక 50, అట్లనే సాల్టెడ్ ఒక 50 అట్లా చేసి పెట్టేశానండి ప్యాకింగ్. సో స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది. స్కూల్ వీడియో తప్పకుండా చూడండి. నేను చేసేపాటికి ఇంత టైం అయిందండి మాకు. అగో ఎంట్రన్స్లోనే పిల్లలకి ఇట్లా ట్యాగ్స్ కట్టేశారనమాట చేతులకి. ప్రిన్సిపల్ మ్యామ్ అలాంగ్ విత్ ద కిడ్స్ స్టార్ట్ చేసేస్తున్నారండి చిల్డ్రన్స్ డే కార్నివల్ ఫెస్ట్ అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరినీ చూస్తుంటే. అండ్ చూస్తున్నారు కదా దూరం నుంచి మనకి అక్కడక్కడ కొన్ని స్టాల్స్ అయితే చిన్నగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పేస్తున్నారు కేర్ఫుల్ అండ్ ఎంజాయ్ ద డే అని చెప్పేసి. అండ్ కిడ్స్ అందరికీ కూడా ఒక స్పాంజ్ కేక్ అండ్ చాక్లెట్ ఆ 2 ఇస్తున్నారు. సో అది చూసి వాళ్ళు ఫుల్ ఫిదా అనమాట. అండ్ మా పిల్లలు ప్లేయింగ్ స్టార్ట్ చేస్తారండి. ట్రేస్లో శాండ్ పోసేసి దానిలోంచి చిన్న యానిమల్స్ని ఫైండ్ చేయాలన్నమాట. సో మా బాబు ఫస్ట్ కొంచెం అవి ఫైండ్ చేసేసాడు. వాళ్ళకి వాళ్ళ టీచర్ ఒక స్మైల్ ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ గేమ్ స్టార్ట్స్ అండి.
పక్క నుంచి కమాన్ చరణ్ కమాన్ అని చెప్పేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే తను కొంచెం ఫాస్ట్గా తీసేసింది. ఫైనలీ షీ ఈజ్ ద విన్నర్ ఇన్ దట్ స్మాల్ గేమ్. అండ్ నెక్స్ట్ గేమ్కి వచ్చేసామండి, ట్రెజర్. సో 2 balls పెట్టారు 5 glasses కింద. సో ఎవరికైతే వస్తుందో వాళ్ళది విన్నర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆడుతున్నవన్నీ ఇవన్నీ నార్మలే. సో నో ప్రైజెస్ ఫర్ దిస్, జస్ట్ ప్లేయింగ్ ఫర్ కిడ్స్. ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్. ఇంతకీ మనం స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోదామండి. బేల్పూరి పెట్టారు ఇక్కడ. అండ్ మన స్టాల్లోనేమో పాప్కార్న్. అండ్ నెక్స్ట్ పక్కనేమో బొబ్బట్లు, అట్లనే కొంచెం సైడ్లో మళ్ళీ పాప్కార్న్ అట్లా కొంతమంది పెట్టారనమాట. వీళ్ళ గేమ్స్ పైనుంచి ఎవరు జారిపోతున్నట్టు వాడు నరుస్తున్నాడు వాడు. అక్కడ టీచర్స్ అందరూ పిల్లల్ని రౌండప్ చేసేసి చక్కగా డాన్స్ అయితే చేపించేస్తున్నారండి. దీంట్లో అయితే నేను ఎంత పెట్టానో తిరిగి నాకు అంతే వచ్చినాయండి. లాస్ లేదు, అట్లాగని ప్రాఫిట్ లేదు. సో ఎంత పెట్టానో అంతే వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.